సామాన్య మానవ సినిమా చూడాలంటే రేట్లు లెక్కించాలి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాహుబలి 2 సినిమా మరో 36 గంటల్లో విడుదల కానుంది. సినిమాను విడుదల రోజే చూడాలి అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. బాహుబలి సినిమా టికెట్ల వేట మొదలైంది. బాహుబలి 2 టికెట్ల రేటు పెంపుకు నిరసనగా విజయవాడలో ప్రేక్షకుల ఆందోళన నిర్వహించారు. బెజవాడలోని శైలజ థియేటర్ ఎదుట నిరసన తెలిపారు. టికెట్ల రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు. టికెట్ల రేట్లను పెంచి ప్రేక్షకులను దోచుకుంటున్నారని ఆందోళన చేపట్టారు. కాంబో టికెట్స్ పేరుతో ప్రేక్షకులను దోచుకుంటున్నారని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. 90 రూపాయలు ఉన్న టికెట్ ధరను 150 రూపాయలకు పెంచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంబో టికెట్స్ పేరుతో మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్ను 500 రూపాయలు వసూలు చేస్తున్నారని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. సామాన్య మానవ సినిమా చూడాలంటే రేట్లు లెక్కించాలి. విజయవాడలో టికెట్ల రేట్లను తగ్గించాలని ప్రేక్షకులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. బాహుబలి సినిమా టికెట్ రేట్లకు సంబంధించి విజయవాడలో వివాదం మొదలైంది. టికెట్ రేట్లను ఇష్టం వచ్చినట్టు పెంచేసి సామాన్యుడికి సినిమాను దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ సినిమా థియేటర్ ఎదుట ఫ్యాన్స్ మొత్తం కూడా ఆందోళనకు దిగారు. శైలజ థియేటర్ ఎదురుగా ఆందోళన చేస్తున్న ఫ్యాన్స్ మొత్తాన్ని కూడా చూడొచ్చు. దాదాపు టికెట్ రేటు 500 నుంచి 1000 రూపాయల వరకు పెంచేశారనేది ప్రధానంగా ఆరోపణ. వారు చేస్తున్న నినాదాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. వాళ్ళు చేస్తున్న నినాదాలను బట్టి కాంబో పేరుతో ఇష్టం వచ్చినట్టుగా జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణగా కనిపిస్తోంది. ఎంత టికెట్ పెట్టారు, ఏంటి మీ ఆరోపణ? ఇప్పటి వరకు మామూలుగా బాలకని వచ్చి 190 రూపాయల టికెట్ రేటు ధరలు ఉన్నాయి. ఇన్నేళ్లుగా ఖైదీ నెంబర్ 150కి కానీ, గౌతమిపుత్ర శాతకర్ణికి కానీ, కాటమరాయుడికి కానీ పెరగని టికెట్ రేట్లు ఒక బాహుబలికే 150 రూపాయలు బాలకని ఎందుకు పెంచారు? ఒక సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్లు లేవు. ఇక్కడ ఒక 150 రూపాయలు పెట్టుకుని సామాన్య ప్రజలు టికెట్ సినిమాకి వెళ్ళాలంటే కనీసం 3000 రూపాయలు అవుతుంది. అలాగే మల్టీప్లెక్స్లు టికెట్ రేట్లు 300, 400 అంటున్నారు. ఒక సామాన్యులు విజయవాడ సిటీలో ఎంటర్టైన్మెంట్ అంటేనే జనాలకి సినిమా. అలాంటి సినిమాను కూడా ఒక సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. కేవలం కలెక్షన్స్ కోసం చూసుకుని టికెట్ రేట్లు పెంచేసి వాళ్ళు కాంబోలు పెట్టేసుకుని టికెట్లు అమ్మేస్తే ఎలా అని దీన్ని ఖండిస్తున్నాం. అసలు కాంబో పేరుతో ఎంత వసూలు చేస్తున్నారు? 500 రూపాయలు టికెట్ కాంబోతో ఇస్తున్నారు జనాలకి. ఒక టికెట్ 500 రూపాయలకి ఒక 5గురు ఫ్యామిలీ వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇక సినిమాలకు కూడా చూడడానికి ఆస్కారం లేదు. విజయవాడలో ఎంటర్టైన్మెంట్ అని ఏమీ లేదు. ఒక సినిమా తప్పించి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఒక సినిమానే, అంతేగాని మిగతా పార్కులకు కానీ వాటికి కానీ ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే సినిమా తప్పించి మల్టీప్లెక్స్ ఈ రోజులో చిన్న హాల్స్ పడిపోయినాయి. మల్టీప్లెక్స్కి ఒక ఫ్యామిలీ వెళ్తే కనీసం 5000, 6000 అవుతుంది. ఈరోజు 4 సినిమాకి వెళ్తే 500 పెట్టి టికెట్ కొనుక్కి దాన్ని పాప్కార్న్ అంటున్నారు. కానీ కాంబో ప్యాక్ అనేది ఏమీ లేదు, అంతా మోసం. దాంట్లో ఒక వాటర్ బాటిల్ ఇస్తాం, మన సినిమా మోజులో పడిపోయి ఆ వాటర్ బాటిల్ ఆ పాప్కార్న్ తీసి సైలెంట్గా వచ్చేస్తాం. ఒక సామాన్యుడు మాట పాప్కార్న్ 500 పెట్టి తీసుకుంటే, కానీ లోపలికి జరిగేది అంటే మొన్న రీసెంట్గా జరిగింది. మాకు కాంబో టికెట్ తీసుకుంటే దాంట్లో ఒక వాటర్ ప్యాక్ ఇచ్చేసి ఇంతేనంటే అన్నాడు. కానీ అడుగుతా టైంలో మా సినిమా చూడాలా, కాంబో గురించి ఆడుతూ కూడా పెట్టుకోవాలని. కానీ కాంబో విజయవాడలో ఆపేస్తాయి. కాంబో వద్దు, ఓన్లీ టికెట్ ఇమ్మంటే ఎవరా? టికెట్ ఇవ్వలేదు. కాంబో అంటే టికెట్ ఇస్తాం, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం. కానీ కాంబో అయితే మీకు ఎన్ని ఒకటే కావాలంటే కాంబో లేదు. 110 రూపాయల టికెట్ ఒక్కసారికి 500. ఇదివరకు ఏ సినిమాకి లేదు, ఈ ఒక్క సినిమాకి ఎందుకు ఉంది? ఒక ఫ్యామిలీ రోజు కష్టపడి నానా కష్టాలు పడి ఒక సామాన్యుడు తెచ్చుకునేది రోజుకి 400, 500. అది ఒక ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే ఒక కాంబో రూపంలో 500 దోచేస్తున్నారు. ₹1 వాటర్ ప్యాకెట్, ₹5 పాప్కార్న్, ₹5 సమోసా, ఇది కాంబో అని చెప్పేసి టికెట్తో కలిపి ఇస్తున్నారు. దీనిగా మేము తీసుకునేది ఇది సామాన్యుడికి ఏమాత్రం. ఇక్కడ ఉన్నవాడు ఎవరన్నా సరే మనస్ఫూర్తిగా మీరే ఆలోచించండి, ఎవరైనా సామాన్యుడు అనేవాడు వెళ్తాడా? ఒక ఫ్యామిలీ 3 ఉంటే ఆ 3 కలిసి 1500 పెట్టి వెళ్తాడా? వెళ్ళడు. ఇది దీన్ని ఖండిస్తున్నాము. ప్రభుత్వాల తీరు కానీ, ఈ సినిమా వ్యవస్థ కానీ, తెలుగు చలనచిత్రం ఇచ్చేసింది అంటున్నారు కానీ సామాన్యుడికి ఏమీ చేయలేదు. ఇది వీళ్ళ ప్రలోభాలకు తప్ప ఏమీ లేదు. ఇది ఒకటి ఎవరిని అడుగుతున్నారు ఈ డిమాండ్ అంతా కూడా? ప్రభుత్వాన్ని అడుగుతున్నారా, సినిమా ప్రొడ్యూసర్ని అడుగుతున్నారా, సినిమా థియేటర్ యాజమాన్యాన్ని అడుగుతున్నారా?
ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, సినిమా థియేటర్ యాజమాన్యాన్ని అడుగుతున్నాం, కలెక్టర్ గారిని అడుగుతున్నాం. కలెక్టర్ గారిని దృష్టి పెట్టుకొని కాంబో తీసి సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన టికెట్లు ఇవ్వాల్సిందిగా కోరుతాం. లేకపోతే ఆందోళన చేస్తాం రేపు నుంచి. బేసిక్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే బియ్యం రేట్లు పెరిగితేనో కూరగాయల రేట్లు పెరిగితేనో ధర్నా చేయండి, కానీ సినిమా టికెట్ రేట్లు పెరిగితే ధర్నా ఎందుకు చేస్తున్నారు? అది చూడకపోతే నష్టం ఏంటని కదా ఒక ప్రశ్న. ఎప్పుడో ఒకసారి వచ్చే సినిమా కుర్రోలు చూసేది, దానికి అందుబాటులో తీసుకొస్తే బియ్యం అంటే రోజు తినేది, సినిమా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేది, అందుబాటులో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కాంబో ఆఫరు 500 టికెట్ మేము పెట్టుకోలేము. పోనీ ఉన్న తీసుకుందామని అవి దొరకవు. ఏంటంటే ఆన్లైన్లో అయిపోయినాయి. ఆన్లైన్లో చాట్ రాదు. బ్లాక్లో అమ్ముతున్నారు. బ్లాక్లో అమ్ముతున్నారు, ఏమైపోతున్నారు, టికెట్లు మాత్రం ఉండవు. 5 రోజులు హౌస్ఫుల్. ఆందోళనకు ఇటు ప్రజల నుంచి మిగిలిన ప్రేక్షకుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున మిగిలిన ప్రేక్షకులంతా కూడా ఇతర థియేటర్ల దగ్గర ఉన్న జనాలంతా కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నాయి. ధర్నా చేస్తున్న వాళ్ళకి మద్దతు పలుకుతూ థియేటర్ ముందు ఆందోళన పాల్గొన్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఇప్పటికీ కూడా కాంబో వద్దు, టికెట్ రేట్లు తగ్గించండి, టికెట్ ధరలను నియంత్రించండి అంటూ ప్రధానంగా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎవరికి సంబంధించిన ఫ్యాన్స్ కాదు, మేము సామాన్యుడి తరపున ఇక్కడ ధర్నా చేస్తున్నాం, టికెట్ రేట్లకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం అనేది వీళ్ళంతా కూడా చెప్తున్నమాట. ఓవర్ టు స్టూడియో. పశ్చిమ గోదావరి జిల్లాలో బాహుబలి ఫీవర్ పీక్కు చేరింది. బాహుబలి 2 సినిమా విడుదల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సినిమా విడుదలకు ఒకరోజు ముందు నుంచే భీమవరంలో భారీగా పోలీసులను మోహరింపజేస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భీమవరంలో 144 సెక్షన్ విధించారు. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్, థియేటర్ల యజమానులతో మాట్లాడారు పోలీసులు. ఘర్షణలు తలెత్తకుండా సహకరించాలని కోరారు. భీమవరం పట్టణంలో రేపు 28న బాహుబలి కంక్లూజన్ రిలీజ్ సందర్భంగా భీమవరం టౌన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముందస్తు చర్యగా సెక్షన్ 144 సిఆర్పిసి ప్రామల్గేట్ చేసాం, అది అమల్లో ఉంది. అదేవిధంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ప్రామల్గేట్ చేయడం జరిగింది. ఈ 2 విషయాలు కూడా పట్టణంలో మైక్ అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేసాం, ప్రెస్ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే ఈ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చూడాలో వాళ్ళు ఈ ప్రభాస్ ఫ్యాన్స్ అందరితోనే ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ఏమి చేయకూడదు, ఏమి చేయాలి అనేది చెప్పడం జరిగింది. అదే రకంగా గతంలో జరిగిన గొడవల మాదిరిగా ఎటువంటి గొడవలు జరగకుండా వాళ్ళని హెచ్చరించడం కూడా జరిగింది. అదే రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఈ కార్యక్రమాల్లో ఇంటర్ఫీర్ అవ్వడం కానీ, లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది ఎదురైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాకు వచ్చి రిపోర్ట్ చేయడం, మమ్మల్ని సంప్రదించడం చేయాలి, కానీ డైరెక్ట్గా వాళ్ళు ఎటువంటి సంఘటనలు చేయకుండా ఉండాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. హైదరాబాద్లో ప్రసాద్ ఐమాక్స్లో నేటి నుంచి బాహుబలి టికెట్ల బుకింగ్ ఓపెన్ చేయడంతో తెల్లవారుజాము నుంచే ప్రేక్షకులు ఐమాక్స్ థియేటర్ దగ్గర క్యూ కట్టారు. కనీసం గేట్లు కూడా తెరవక ముందే ఐమాక్స్ ముందు క్యూ కట్టారు. పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు ఇలా అన్ని వయసుల ప్రేక్షకులు బాహుబలి టికెట్ల కోసం క్యూ కట్టారు. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు హాట్ కేకుల్లా ముడిపోయాయి. దీంతో ఆఫ్లైన్ టికెట్ల వేటలో పడ్డారు ప్రేక్షకులు. ఐమాక్స్తో పాటు కొన్ని ముఖ్యమైన థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయడంతో టికెట్ల కోసం క్యూ కడుతున్నారు. బాహుబలి టికెట్ల కోసం ఐమాక్స్ దగ్గర ఉదయం నుంచే క్యూ కట్టారు అభిమానులు. అక్కడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఉత్కంఠ వేడాలంటే మరొక రోజు వేచి చూడాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 28న బాహుబలి 2 సినిమా విడుదల కానుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి కూడా దాదాపు 1800 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 8000 పైచులుకు థియేటర్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా బాహుబలి 2 ఎప్పుడు వస్తుందా అని కూడా అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చిందని చెప్పుకోవాలి. ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా బాహుబలి 2
చిత్రానికి సంబంధించిన టికెట్లు ఇవ్వనున్న నేపథ్యంలో 9 గంటలకి టికెట్ ఇస్తారని తెలియడంతో తెల్లవారుజామునే ప్రేక్షకుల అభిమానులందరూ కూడా థియేటర్ల దగ్గర బారులు తీరిన పరిస్థితి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. బాహుబలి 2 చిత్రానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొద్ది గంటల్లోనే అంటే 28వ తారీఖున సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు గాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో చెప్పండి, అసలు ఎందుకని ఇంత క్రేజ్ అండి? ఎందుకు వచ్చారు థియేటర్కి? టికెట్స్ దొరికినాయి? లేదండి, మీరు చూస్తున్నారు కదా. ఇంత మార్నింగ్ ఏ టైంలో వచ్చారు? 8:30కి వచ్చారు. బాహుబలి 2 ఎలా అయినా చూడాల్సిందే అనే ఉద్దేశంతో మార్నింగ్ నుంచి వచ్చి కూర్చున్నారా? చెప్పే కదండి, పిల్లల గురించి వచ్చాను నేను. విఎఫ్ఎక్స్లో ఉంది కదా, అది చూద్దాం విజువల్లో. ఇంకా అంతే. మీరు చెప్పండి. అంటే అది రాజమౌళి క్రేజ్ వల్ల ఇంత హిట్ అంతే. 8:30 నుండి వెయిట్ చేస్తున్నాం, కానీ ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఏంటంటే 50% కరెక్షన్. సగం టికెట్లు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావట్లేదు అసలు. అలా ఇప్పుడు హీరో వాళ్ళు మళ్ళీ రాజమౌళి వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారు. మిడిల్ మ్యాన్స్ మేము ఎందుకు ఇక్కడ? మరొక బాహుబలి 1 ఆల్రెడీ చూసాం కాబట్టి 2లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి కూడా మస్ట్గా ఫస్ట్ డేనే చూడాలని కోరిక. అవునండి, కానీ చూద్దాం, ట్రై చేస్తున్నాం, బట్ దొరకట్లేదు. ఇప్పుడు సాటర్డే వరకు అయిపోయినట్ట, సండే మండే అయినా ట్రై చేయాలి. అది ఏదో ఒకటి సినిమా టికెట్ దొరికితే చాలనుకుంటున్నారు. దొరికితే చాలు కనీసం, అంతే. మీరు మెయిన్గా ప్రభాస్ గురించి వచ్చాను. టికెట్ దొరుకుతాయి అనుకుంటున్నారు. ఎంత పెద్ద క్యూ ఉంది చూసారు కదా, గేట్ బయట వరకు కూడా ఉంది క్యూ. దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. ఏ షోకి దొరికినా పర్లేదా? మెయిన్గా అంతే. ప్రభాస్ ఫ్యాన్ అన్నప్పుడు ఏదైనా చూడాలి, ఇంకా తప్పకుండా చూడాలి, అంతే. మొత్తం మీద శుక్రవారం రోజు రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఐమాక్స్లో శుక్రవారం రోజు షో అన్ని షోలకు కూడా టికెట్స్ అయిపోయినాయి. కేవలం ఇంకా సాటర్డే సండే రోజుకు మాత్రమే ఉన్నాయి. అయితే బాహుబలి 2 సినిమా ఎప్పుడు చూస్తే ఏంటి, ముందు టికెట్స్ దొరికితే చాలు అని చెప్పేసి జనం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మార్నింగ్ ఎప్పుడు వచ్చారండి? 8 o'clock. 8 o'clock వచ్చారు. ఎందుకని? టికెట్స్ కోసం. అంత క్రేజ్ ఏంటి? అంటే బాహుబలి 1 చూసినాం కదా, బాహుబలి 2 ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటుంది మూవీ. బాహుబలి 2 కట్టప్ప ఎందుకు చంపాడు, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, అదే క్వశ్చన్ అందరికీ. తెలుగు జాతి గౌరవం అన్న మన బాహుబలి సినిమా ఫస్ట్ పార్ట్ 700 కోట్లు, దాదాపు 700 కోట్లకి రిలీజ్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తానని చాలా నమ్మకంగా ఉన్నాం మేము, మా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అంతా. జై బాహుబలి, జై మహేష్పతి. అంటే కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడో తెలుసుకోలేదా? తెలుసుకుంటామన్నా, దానికోసమే కదా మేము సినిమాకి వచ్చేది. అంతేగాని మాది మన సస్పెన్స్ ఉంది కాబట్టి 2 కూడా ఖచ్చితంగా చూసి తీరాల్సింది. అవునన్నా, మన బాహుబలి అనేది మన తెలుగు జాతి గొప్పదాన్ని ప్రపంచం నలుమూలలో సాటి చెప్పినాడు రాజమౌళి. అండ్ థ్యాంక్స్ టు రాజమౌళి అండ్ ప్రభాస్ అన్న, వి లవ్ యూ. ఈ సస్పెన్స్ వేడాలంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఈ ఉత్కంఠగా తెరపడాలంటే మాత్రం మరొక రోజు వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రమేష్ నరేష్, TV9 హైదరాబాద్. అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి తొలి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో
రెండో భాగం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ తన తొలి భాగంలో సినిమాకు హైలైట్గా నిలిచింది. బాహుబలి 2లో కూడా అద్భుతమైన సన్నివేశాలను రక్తి కట్టించడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. దీంతో బాహుబలి 2పై ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. దీంతో బాహుబలి 2 టికెట్ల కోసం గంటల తరబడి క్యూ కట్టారు. గ్రేట్ ఫీలింగ్, గ్రేట్ 2 hours వెయిట్ తర్వాత లాట్ ఆఫ్ రష్ అండ్ ఈ 2 దొరకడమే యూసఫ్ కూడా సూపర్ ఎక్సైటెడ్ మార్నింగ్ నించినందుకు వర్త్ ఇది. 2 tickets not satisfied with 2 but still this is great feel. Obviously రాజమౌళి అంటేనే ఎక్సైట్మెంట్ ఎక్కువ. Actually we are Tamilians but we are happy to see in Telugu also. 6 o'clock నుంచి ఉన్నాము, 4 o'clock నుంచి కూడా క్యూ ఉంది. Actually we all came only for our kids. మా పిల్లలంతా ఆల్మోస్ట్ దే ఆర్ సింగింగ్ ఓన్లీ దిస్ సాంగ్స్. హాలిడేస్లో ట్రిప్, సమ్మర్ ట్రిప్ కూడా ఎక్కడ వెళ్ళకుండా ఉన్నాము ఈ మూవీ కోసం మేము. I'm very happy and very excited to see this movie. I'm looking forward for this from 2 years. So I really want to know the reason. ఫస్ట్ డే మార్నింగ్ 4 o'clock వచ్చి నుంచున్న మొత్తం బాయ్స్నే లోపలికి రమ్మని చెప్పారు. మొత్తం బాయ్స్కి ఇచ్చారు. లేడీస్కి వచ్చేసి ఫస్ట్ మార్నింగ్ షో ఎవరికి దొరకలేదు. ఆన్లైన్లో అయితే మేము చూడలేదండి, ఎందుకంటే ఆన్లైన్లో ఎలాగ దొరకదని చెప్పేసి మేము మార్నింగ్ 4 o'clock వచ్చి నుంచున్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ షో దొరుకుతుంది అంటే మొత్తం బాయ్స్కి ఇచ్చారు. అయితే ఫీలింగ్ అయితే టికెట్ దొరికినందుకు హ్యాపీ, కానీ మార్నింగ్ ఇంకా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. సో నాకు తెలిసి అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా, బికాస్ నేను ఆల్రెడీ ప్రభాస్ ఫ్యాన్స్. దానికోసం చాలా కష్టపడ్డాను కూడా టికెట్స్ కోసం.